అనేది అట్లీస్ట్ రికమెండెడ్ స్లీప్ అంటే అండి అట్లీస్ట్ 7 to 8 hours అట్లీస్ట్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు నిద్ర కనుక ప్రాపర్ స్లీప్ లేకపోతే కనుక డెఫినెట్లీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యూచర్లో డెఫినెట్లీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఈ స్లీప్ మాత్రం మేక్ షూర్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని పడుకుంటే మంచిది. కొన్ని కారణాల వల్ల నిద్ర తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మెయిన్ థింగ్ అండి, మనం నైట్ టైమ్స్ స్క్రీన్ టైం ఫోన్ ఎక్కువ చూడడానికి అవాయిడ్ చేయడం కరెక్ట్. బికాజ్ మనకి నిద్రకి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్, అది మెలటోనిన్ అంటాము. సో మెలటోనిన్ హార్మోన్ నార్మల్గా బాడీలో ఎనఫ్ క్వాంటిటీ ఉంటే టైంకి నిద్ర రావడము అండ్ టైంకి మేల్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నైట్ టైమ్స్లో కాఫీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ వల్ల కూడా నిద్ర ఎక్కువ పట్టకపో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఇన్సామ్నియా అంటాం. సో దానివల్ల డెఫినెట్లీ షుగర్ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా స్టడీస్ కొన్ని అయ్యాయి. సో దాంట్లో కొన్ని పేషెంట్స్ ఒక 20 పేషెంట్స్ని నిద్ర ప్రాపర్ 8 hours పడుకుని చేసి వాళ్ళ షుగర్ లెవెల్స్ మార్నింగ్ మెజర్ చేయడం జరిగింది. అలానే ఒక 20 మందిని ఒక 4-5 గంటలు పడుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ తీసుకుని మెజర్ చేయడం జరిగింది. సో ఎవరికైతే అట్లీస్ట్ 8 గంటలు పడుకుని వాళ్ళ షుగర్ లెవెల్స్ మార్నింగ్ చేశారో వాళ్ళ ఈ షుగర్ వీళ్ళకన్నా మంచిగా ఉండే వాల్యూస్ వచ్చినాయి. సో దాని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇది దట్ స్లీప్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది మనకి షుగర్ పెరిగే ఛాన్సెస్ అని. సో మెయిన్ రీజన్ అండి ఇది డెఫినెట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ పనిచేయకపోవడం వల్లనే ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ప్రాపర్గా స్లీప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 8 hours a day నిద్ర ఖచ్చితంగా ఉండేది చూసుకోవాలి. సో నేను చెప్పినట్టు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, కొన్ని ప్రొడక్ట్స్, కాఫీ, ఆల్కహాల్ రాత్రిపూట అవాయిడ్ చేయడం, ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ మనకి స్లీప్ ప్రాపర్గా ఉండేటట్టు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. మెయిన్గా నిద్ర ప్రాపర్గా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ అండి. ఒకటి ఫస్ట్ థింగ్, మనము రాత్రిపూట అట్లీస్ట్ 6 గంటలు నిద్రపోయే 6 గంటల ముందు వరకు కాఫీ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కాఫీ, టీ మాత్రం తాగద్దండి. సో కాఫీ, టీ వల్ల మనకి ఈ మెలటోనిన్ హార్మోన్ తగ్గి స్లీప్ రాకపోవడం చాలా కారణం. సో అది ఒకటి అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కూడా నైట్ టైమ్స్ పడుకునే ముందు అట్లీస్ట్ 4 to 6 hours ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అండ్ హెవీ డిన్నర్ లాంటివి అవాయిడ్ చేయాలండి. అండ్ మోడరేట్ ఫుడ్ నైట్ టైం తీసుకుంటే మంచిది. అండ్ ఇంకోటి విగరస్ యాక్టివిటీ. యూజువల్గా కొందరు ఎక్సర్సైజెస్ లేట్ నైట్స్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఆ హార్మోన్ మనకి ఎక్కువ ఉండేటప్పుడు స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ 2 hours ముందు అయితే పడుకునే ముందు ఎక్సర్సైజ్ చేయకపోవడం కరెక్ట్. అంటే ప్లాన్ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ చేస్తే బెటరు. 2 hours ముందు అయితే ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయడం కరెక్ట్ అండి. ఇంకోటి ఎర్లీగా పడుకోవడం. అంటే ప్లాన్ దట్ ఇప్పుడు మీరు మార్నింగ్ 6 o'clock లేవాలంటే అట్లీస్ట్ 10 o'clock మేక్ షూర్ దట్ యూ అరేంజ్ అండ్ బెడ్కి వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ ఇంకోటి పడుకునే ముందు అట్లీస్ట్ 2 hours ముందు స్క్రీన్, మనం చూసే ఫోన్లో కూడా స్క్రీన్ టైం ఎక్కువైతే కూడా మనకి ఆ హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ సో తగ్గి నిద్ర లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ స్క్రీన్ టైమ్, ఎనీ ఐపాడ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ ఒక 2 hours ముందు అయితే పక్కన పెట్టడం కరెక్ట్. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మోరల్ అండ్ డెడికేషన్. అంటే మార్నింగ్ లేవాలి అనే ఒక డెడికేషన్ ఉంటే మార్నింగ్ 10 o'clock పడుకుంటే 6 o'clock లేచి ప్లాన్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లాంటివి చేస్తే కనుక డెఫినెట్లీ అవుతుంది. అండ్ కొందరు చాలామంది చేసేది అలారం పెట్టుకుని ఇవి కూడా చాలామంది డౌట్స్ వస్తాయి. సో పొద్దున్న లేవగానే అలారం మళ్ళీ ఆఫ్ చేసి పడుకోనాలనిపిస్తుంది. దీనికి ఏం చేయమంటారు అంటే మెయిన్ థింగ్ అదండి. సో మీరు తొందరగా కనుక ఇఫ్ యూ గో టు బెడ్ అట్ 10 PM నైట్ 10 గంటలకల్లా మీరు ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ కనుక ఉంటే కనుక 6 o'clock డెఫినెట్లీ లేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కనుక అది డిలే అయిందనుకోండి, సో అడిక్వేట్ స్లీప్ లేకపోతే ఖచ్చితంగా మనం డే అంతా మీకు వీక్నెస్, టైర్డ్నెస్ అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఇంకా షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ప్రాపర్ ప్లానింగ్, అవాయిడ్ స్క్రీన్ టైం చూడకుండా అండ్ టీ, కాఫీస్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అండ్ ఎక్కువ ఫుడ్ తినకుండా నైట్ టైమ్స్ అవాయిడ్ చేయడం అండ్ ప్లాన్ వే అండ్
డెడికేషన్, నేను ఈ డే పెట్టుకోవాలని, మార్నింగ్ లేవాలని, గో టు ప్లాన్ అ ఫిజికల్ యాక్టివిటీ, డెఫినెట్లీ మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే మనం అట్లీస్ట్ రాకుండా అయితే ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ పేషెంట్స్ కనుక ఫ్యామిలీలో షుగర్ ఉండే హిస్టరీ ఉందనుకోండి, హెరిడిటరీ అంటాం దాన్ని, సో వాళ్ళు కనుక ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ ఆల్రెడీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ నుంచి డయాబెటిక్ డైట్, ప్రాపర్ స్లీప్, నిద్ర ప్రాపర్గా ఉండేటట్టు డైట్, ఇవన్నీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 5 రోజులు 5 days a week అట్లీస్ట్ 30 minutes డైలీ కనుక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే డెఫినెట్లీ మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు, ఆర్ అట్లీస్ట్ మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకరికి ఈ డైట్ ఫాలో అవుతే వాళ్ళకి 50-60 years వరకు వాళ్ళు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అదే ఫాలో కాలేదనుకోండి వాళ్ళకి 30-40లోనే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొలాంగ్ చేయడానికి ఇవన్నీ మనం చెప్పినవి ఫాలో అవుతే కనుక అది డెఫినెట్లీ మనం ప్రొలాంగ్ చేయొచ్చు.